అదో పెద్ద కోరికేం కాదు, అతిగా అడిగింది లేదు, అవసరం చెప్పుకున్నా ఆలకించిన వాడు లేడు. కానీ తాజాగా తరాలుగా కలగానే మిగిలిపోయిన వారి ఆశ నెరవేరింది. నేనున్నానని నమ్మకంగా చెప్పిన ఆ నాయకుడి అవసరం తీర్చాడు. వాళ్ళ ఇబ్బందులను తొలగించడమే కాదు, ప్రయోజనాలు కూడా కాపాడాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన గ్రామీణం దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. దశాబ్దాలుగా భీంపురం దగ్గరున్న గెడ్డవాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు గత పాలకులను వేడుకున్నా ఫలితం దక్కలేదు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఇక్కడి వారి సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. గిరిజనుల కష్టాలను తీర్చడంలో ముందుండే సీఎం వైఎస్ జగన్ వెంటనే నిధులు 80 లక్షలు మంజూరు చేశారు. పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేసిన ఈ బ్రిడ్జ్ 6 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దశాబ్దాల కళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 100 గ్రామాలు, అటు పాత శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా అయినప్పటికీ కూడా పాలకొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కొత్తూరు మండలం అటువైపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇటువైపు కురుపాం మండలానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ సుమారుగా 100 గ్రామాల ప్రజలకి కనెక్టివిటీకి కానీ, హాస్పిటల్స్ వెళ్ళడానికి కానీ, అన్ని రకాల సౌకర్యాలకి కానీ ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ రోడ్డు. భీంపురం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అనమాట. అటువంటి బ్రిడ్జ్ కొన్ని దశాబ్దాలుగా గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ 100 గ్రామాల ప్రజలు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఆ ప్రభుత్వాలని ప్రశ్నించారు, ఎంతోమంది ఆఫీసర్స్ని ప్రశ్నించారు, ఐటీడీఏలకి. ఆ ఐటీడీ వాళ్ళు అటువైపు సీతంపేట ఐటీడీ వాళ్ళు, ఆ గ్రామస్తులు అటు ఐటీడీకి, ఇటు సైడ్ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పార్వతీపురం ఐటీడీకి ఎన్నో వినతులు ఇచ్చినప్పటికీ, ఎంతోమంది అధికారులను కలిసినప్పటికీ, ఎంతోమంది ప్రజాప్రతినిధులు కలిసినప్పటికీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమందిని కలిసినప్పటికీ కూడా గతంలో ఎవరు చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ భీంపురం బ్రిడ్జ్ అనేది ఈఐ గ్రాంట్ ద్వారాగా 80 లక్షలని శాంక్షన్ చేసి 4 నెలల క్రితం జూలై 20వ తారీఖున మేము కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశాము. కాంట్రాక్టర్ గారు, అధికారులు దగ్గరుండి చూసుకొని, అధికారుల దగ్గరుండి పర్సూ చేసి, కాంట్రాక్టర్ గారు 4 నెలల్లో ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి ఈ 100 గ్రామాల ప్రజలకి లబ్ధి చేకూరేలాగా ఈరోజు అందుబాటులోకి ఈ బ్రిడ్జిని తీసుకురావడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని భీంపురం గిరిజన గ్రామం దగ్గర వంతెన లేక 15 గిరిజన గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 100 గిరిజన గ్రామాల ప్రజలు భీంపురం గెడ్డపై నుండి రాకపోకలు సాగించేందుకు దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో ఎవరికి అనారోగ్యం చేసినా డోలీలతో 5 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి తరలించేవారు. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందక పలువురు గిరిజనులు మృత్యువాత పడ్డారు. పండించిన పంటను మార్కెట్లకు తరలించే పరిస్థితి లేక తీవ్రంగా నష్టపోయేవారు ఈ 100 గ్రామాల గిరిజనులు. మాది ఒకప్పుడు ఈ భీంపురంలో నేను పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుండి నాకు తెలిసి ఇక్కడ పరిస్థితి ఎలాంటిది అనేది. అయితే ఈ భీంపురము ఈ బ్రిడ్జ్ లేనప్పుడు, రోడ్లు లేనప్పుడు ముందు పరిస్థితి చాలా అడవులు ఉండేవాళ్ళము, బండలు, పెద్ద పెద్ద రాళ్ళ మధ్య, చెట్ల మధ్య ఉండేవాళ్ళము, కొండల్లో ఉండేవాళ్ళము. అయితే రోడ్డు అనేది సౌకర్యం లేదు. 2 వాహనాలు అంటే 2 గంటల వాహనాలు కానీ, ఈ ట్రాక్టర్లు కానీ, బళ్ళు కానీ వచ్చి మాకు రాకపోయేవాళ్ళు. అది కొండ, ఏజెన్సీ ప్రాంతము, గడ్డ దాటి రావాలి అని భయపడేవారు అన్నమాట. అలాగే మేము కూడా కాలిబాటను వచ్చి నడిచి ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య గురించి పిహెచ్సికి పోవాలంటే ఈ గడ్డ దాటి పోవాలన్నమాట. లేదంటే డోలులు కట్టుకొని మంచంతో పాటు ఇలా తీసుకెళ్ళాలన్నమాట. ఈ తీసుకెళ్లే క్రమంలోన గడ్డ మధ్యలోన 1-2 చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి, సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ గడ్డ కట్టడం వల్ల మాకు ప్రయోజనం, బ్రిడ్జ్ కట్టడం వల్ల మాకు ప్రయోజనము. మా తాలూకు అటు ఉత్పత్తులు అయితేనేమి, 180 సేవలు అయితేనేమి మాకు మీ ఇంటికి వచ్చి మాకు వస్తున్నాయి. మాకు ఆరోగ్యం గురించి నిర్వహణపురం వెళ్ళవలసిన బళ్ళుతో పాటు మేము వెళ్ళగలము. మాకు అన్ని విధాలుగా ఉపయోగం కూడా ఉంది. మేము అప్పుడు కాలేజీకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కాలినడకన వెళ్ళి రావడానికి వాహనాలు ఏవి వచ్చేవి కాదు. ఈ బ్రిడ్జి శంకుస్థాపన అయిన కానుంచి మాకు ఇంటి వరకు వాహనాలు బాగానే వస్తున్నాయి. మళ్ళీ అంటే ఇంత పని చాలా క్విక్గా అయిపోద్ది అనుకోలేదు, నెలలోనే అయిపోయింది. చాలా బాగా చేశారు. అప్పుడు అంటే భీంపురం రోడ్డు అనేసరికి వామ్మో భీంపురం రోడ్డా అనుకునే వాళ్ళు, ఇప్పుడు వావ్ భీంపురం రోడ్డా అంటున్నారు. చదువుకోవాలన్న చిన్నారులకు పాఠశాలలకు వెళ్లే మార్గం లేక మధ్యలోనే చదువులు ఆపేసేవారు.
ఈ పరిస్థితుల్లో గత పాలకులకు అధికారులకు భీంపురం వద్ద వంతెన నిర్మించాలని గిరిజనులు ఎన్నోసార్లు విన్నవించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇదిగో అదిగో అన్నారే తప్ప చేసిందేమీ లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి చొరవ చూపించడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడంతో వంతెన నిర్మాణం సాధ్యమైంది. మాది వబ్బాయి పంచాయతీ, కురిపాం మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్ సార్. అయితే మాకు పూర్వము ఈ ఇబ్బందులు, ఈ వంతెన వల్ల, ఈ గడ్డ వల్ల ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళం సార్. మేము ఒక పిల్లలు కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలని సార్ మేము డోలీలు కట్టుకుని 5 కిలోమీటర్ల దూరం నడిచేవాళ్ళం సార్. అయితే ఇంతవరకు పిల్లలకి కానీ ఈ ఉద్దేశం పరంగా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సార్ మేము అటు వెళ్ళాలన్నా గొప్ప ఇబ్బంది పడేవాళ్ళం సార్. ఇటు వర్షం వస్తే ఎంత ఇబ్బంది, నరకంగా ఉండేది. పూర్వంలో ఉండే అటువంటి పరిస్థితిని మార్చడానికి ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మార్చలేదు సార్. ఇది ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం, ఇది అది వచ్చినా సరే మామూలుగా ఉండేది కాదు సార్. అసలు వేరే విధంగా ఎంత కలెక్టర్ దగ్గరికి వెళ్ళామో, పీఓ దగ్గరికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము సార్. వెళ్ళినా కూడా మా సమస్యను సాల్వ్ అయింది అనేసి అనుకోయేవాళ్ళం, కానీ ఇదిగో అది అనేవారు. ఎప్పుడు మా సమస్యను క్లియర్ చేసేవాళ్ళు కాదు సార్. ఇప్పుడు ఈ వంతెన అవడం మాకు చాలా సేఫ్గా ఉంది సార్. ఎందుకంటే అప్పుడు కోట రైస్కి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు నడాలి సార్. నైట్ నడుచుకుని అక్కడి నుంచి 5 కిలోమీటర్లు నడిచి అక్కడ మోటార్లు పట్టుకుని వచ్చేవాళ్ళం సార్. అక్కడి నుండి మాకు నిత్యావసర వస్తువులు కావాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం సార్. అంతవరకు ఇబ్బందులు పడేది. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా అంత ఇబ్బందిగా ఉండేది. ఆ నరకాన్ని మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ వంతెన వేసినందుకు మేము ఆ ప్రభుత్వాన్ని మేము రుణపడి ఉంటామని మేము కోరుకుంటాం సార్. మా గ్రామస్తులు, ఇది బార్డరు, ఇటు శ్రీకాకుళం అటు విజయనగరం సార్. ఈ బార్డర్కి సరిగ్గా ఈ సమస్యను క్లియర్ చేసినందుకు మా పార్టీ, మన జగనన్న పార్టీ కోసం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఈ పార్టీని మేము నమ్ముకుంటూ ఇది చేస్తున్నాం సార్. మేము ఈ బ్రిడ్జి లేనప్పుడు ఇంతకుముందు రోడ్డు అనేది చాలా దారుణంగా ఉండేది. ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా, అంటే చిన్న బాగోలేకపోయినా, హెల్త్ బాగోలేకపోయినా ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా ఇక్కడ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. రోడ్డు లేకపోయేటప్పుడు డోలీలతో వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు తర్వాత బ్రిడ్జ్ లేనప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగాయి. ఒక 2-3 చనిపోవడం కూడా జరిగింది ఈ ప్లేస్లో. ఇంతకుముందు గత ప్రభుత్వాలు వచ్చేటప్పుడు కూడా చాలామందికి చెప్పాం, తెలియజేసాం, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి రావడంతో విద్య, వైద్యం, అటవీ ఉత్పత్తుల తరలింపు అన్నీ ఇప్పుడు సులభంగా సాధ్యపడ్డాయి. ఈ ప్రాంత గిరిజనుల ప్రయోజనాలు నెరవేరుతాయి. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలోని సుమారు 100 గిరిజన గ్రామాలు లబ్ధి పొందుతాయి.